ఆర్య, గౌరీ, జండేసా వాళ్ళందరికీ ప్రేమించడమే తెలుసన్నయ్య, ద్వేషించడం కాదు. స్టాప్ ఇట్ మాయా. నాన్న పగని మర్చిపోతున్నావు. వర్ధన్ కుటుంబం మనకి శత్రువులు, అది మాత్రం గుర్తుంచుకో. ఆ ఇంటి ఉప్పు తినేసరికి పగ ప్రతీకారం మర్చిపోయి ప్రేమలు అనురాగాలని మాట్లాడుతున్నావు. ప్రేమలు అనుబంధం విలువ తెలుసుకున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నానన్నయ్య. నా మాట విన్నయ్య. ఈ పగ వల్ల మనకి జరిగేది ఏమీ లేదు, మనశ్శాంతి లేని జీవితం తప్ప. నేను శంకర్ గారితో మాట్లాడతాను, నువ్వొచ్చి ఒక్కసారి చెప్పన్నయ్య, చాలు. నువ్వు మారితే చాలన్నయ్య, వాళ్ళు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తారు. నేను చెప్పింది అర్థం చేసుకొని ఒక్కసారి ఆలోచించన్నయ్య, నీలోనూ మార్పు వస్తుంది. నేను కూడా అదే కోరుకుంటున్నాను. శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు! ఏంటి పంతులు గారు, ఏంటి చాలా హడావుడిగా వస్తున్నారు? చూడబోతే ఏదో పంతం పట్టి వచ్చినట్టున్నారు. ఎందుకు అడుగుతారులేండి, ప్రొఫెషనల్ అన్నింటిలోనూ టఫెస్ట్ ప్రొఫెషన్ అంటే మాదే. అమ్మాయికి అబ్బాయిని చూడాలి, అబ్బాయికి అమ్మాయిని చూడాలి, వీళ్ళ జాతకాలు మ్యాచ్ అయ్యేలేదో చూడాలి. అన్ని సెట్ చేసి పెళ్లి పీటల వరకు తీసుకొచ్చి పెళ్లి జరిపించేసరికి మై హెడ్ లైఫ్ కమింగ్ టు మై టెయిల్ అంటే నమ్మండి. ఏంటి? అదేనండి, నా తల ప్రాణం తోక్కొచ్చింది అంటున్నా. అంటే పెద్ద సమస్యే. అన్ని సంబంధాలు ఒకెత్తైతే వీళ్ళకి సంబంధాలు చూడటం నాకు పెద్ద హెడ్ఏక్ అయింది. ఎందుకండి పంతులు గారు, మా అందానికి తగ్గ అమ్మాయిలు దొరకట్లేదా? నాకు తెలిసి ఆ అమ్మాయిల పేరెంట్స్ అంతా మన సంబంధం కోసం పోటీ పడుతూ ఉంటారా? అదే ప్రాబ్లం అనుకుంటా. అదేం కాదు, మాలాంటి అందం అనుకో ఉన్న అమ్మాయిలు దొరకటం కష్టమని మమ్మల్ని ఒప్పించమని ఫోర్స్ చేస్తుంటారు. అవును, ఎదురు కట్నం కూడా ఆఫర్ చేసుంటారు. అంతే కదా పంతులు గారు? ఒక పని చేయండి, ఒక పేపర్ తీసుకుని మీరు మీరు ఏమనుకుంటున్నారో అన్నీ రాసివ్వండి, అదే బట్టి బట్టి చెప్తాను. పంతులు గారు, ఎందుకంత కోపం? కూల్ గా ఉండండి. పంతులు గారు, ఏంటి బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టున్నారు? నా ప్రెస్టేషన్ కారణం మీరే మహానుభావా. నేనేం చేశానండి? మీ తమ్ముళ్ళకి సంబంధాలు చూడమన్నారు కదా, అమ్మాయిలు మాకొద్దు మాకొద్దు అని రిజెక్ట్ చేస్తుంటారు. అంతే కదా పంతులు గారు? నేను మాట్లాడేది రిజెక్షన్ గురించి కాదమ్మా, నాకు ఈ అబ్బాయే కావాలనే కాంపిటీషన్ గురించి. ఏంటి కాంపిటీషనా? నా గురించి అయ్యి ఉంటుంది. నా స్టైల్ అండ్ లుక్ అలాంటిది. అంత లేదు, నీ ఫోటో చూసి అమూల్ బేబీ అనుకొని పక్కకెళ్ళి ఆడుకోమన్నారు. అయితే నా గురించి అయి ఉంటుంది. అయినా నా హైట్ అండ్ ఫేస్ వాల్యూ అలాంటిది. అతన్నైనా అమూల్ బేబీ అన్నారు, మిమ్మల్ని ఏకంగా పులిహార బ్యాచ్ లో కనిపేశారు. వీళ్ళిద్దరికే కాకుండా మరి కాంపిటీషన్ ఎవరికి? ఇంకెవరికి? ఈ శంకరుడికే. ఇక్కడున్నారా? గౌరీ గారు, మీతో కొంచెం మాట్లాడాలండి. నాకు మాట్లాడాలని లేదు. అసలేంటండి మీ ఉద్దేశం? మీ చెల్లెనిచ్చి మా తమ్ముడితో పెళ్లి చేయమంటే మీరు ఒప్పుకోరు.
పోనీ నేను పెళ్లి చేసుకుంటాను పిల్లని వెతుకుంటా అంటే దానికి ఒప్పుకోరు. అసలేంటి మీ ప్రాబ్లం? మీరే నా ప్రాబ్లం, మీరే నా ప్రాబ్లం, మీరే నా ప్రాబ్లం, మీరే నా ప్రాబ్లం. హ్మ్? మీకేది అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు, చెప్తే వినరు. నేను వద్దంటే అదే చేస్తారు. ఇదిగోండి మళ్ళీ చెప్తున్నాను, మీరు పెళ్ళి గిళ్ళి అన్నారంటే ఊరుకొని చెప్తున్నాను. ఏంటండి ఊరుకోకేం చేస్తారు? నా మీద రుబాబు చేస్తారేంటి? రే చిన్నుడా, ఉమ్. సంధ్యనితో మాట్లాడడానికి వస్తుందంటావా? ఖచ్చితంగా వస్తుందిరా. రాకపోతే మొన్న నేను గదిలోకి వచ్చినట్టు మళ్ళీ వచ్చేస్తానని బెదిరించా. ఉండ్రా. ఆ భయానికైనా వచ్చేస్తుంది. ఏదేమైనా నువ్వు ప్రేమలో పడ్డాక బాగా ముదిరిపోయావురా. టైం రా పెద్దోడా, టైము. ప్రేమే అన్ని నేర్పిస్తుందిరా. ఏం నేర్పిస్తుందే ఏమోరా, ఆ శ్రావణికి మాత్రం నా మీద ప్రేమే పుట్టట్లేదురా. ఒకవేళ ఎక్కడో కాస్త ప్రేమున్నా కూడా ఈగో కవర్ చేస్తుందేమో అని నా అనుమానం. ప్రేమున్న చోట ఈగోలుండవురా. అయితే శ్రావణికి టేస్ట్ లేదేమోరా. నేను చెప్తున్నాను చూస్తుండు. నన్ను గాని రిజెక్ట్ చేసిందే అనుకో, తనకే తిండి పిచ్చోడో లేక అనుమానం పిచ్చోడో మొగుడుగా వస్తాడు. మరీ అలా చెప్పించకరా బాబు.